దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు పునరుత్థానపు ఆరాధన మనందరము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, మహాగణుడాని ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి కాలమంతయు మమ్మలను కాపాడి భద్రపరిచి ప్రస్తుత కాలపు వాతావరణం మన అనుకూలంగా ఉండుట చేత ఈ విధముగా లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కృప చూపించి ఉన్నారు. ప్రభువా, ఈ సమయంలో ఎందరైతే ప్రభువా యొక్క లైవ్ ప్రోగ్రాంకు వచ్చి ఉన్నారో వారందరినీ అద్భుతమైన కృపలో భద్రపరచుకోనండి. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యమును జరిగించి వినామానికి మహిమ తెచ్చుకోమని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరాధన అంతట్లోనూ పాటలలో, ప్రార్థనలో, ఆరాధనలో ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి మహిమ మీరే పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరవశించినే, నా జీవితం పరిమళించినే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారై. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారై. పౌరాణి చాటు నన్ను దాచినందున నీకీ నా స్తోత్రార్పణలు. పౌరాణి చాటు నన్ను దాచినందున నీకీ నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకీ నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకీ నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా
పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అది నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు జయమే నాశ అది నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించింది నా జీవితం పరిమళించింది నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించింది 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 నా జీవితం పరిమళించింది నా జీవితం పరిమళించింది నా జీవితం పరిమళించింది నా జీవితం యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించింది నా జీవితం పరిమళించింది ఒంటరిగోవానై విలపించు సమయాన ఓదార్చువారే కానారారై ఒంటరిగోవానై విలపించు సమయాన కానారారై ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు ఔరా నీ చాటు నన్ను దాచినందున స్తోత్రార్పణలు పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం పరిమళించిని నా జీవితం నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించిని నా జీవితం పరిమళించిని
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చుందాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తెరవండి. మన వాక్య ధ్యానాంశమై గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము 13వ వచనము నేను చదివి వినిపిస్తాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. చదవబడినటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రేమికులారా, ఈ దినము మన వాక్యాంశం, మనలను ఎవరు స్వతంత్రులుగా చేయుదురు. గత దినాన యావత్ భారతదేశము స్వాతంత్ర దినోత్సవమును జరుపుకొని ఉన్నాం. మనందరము కలిసి స్వతంత్ర దినోత్సవం జరుపుకొని ఉన్నాం. గత దినాన్ని నేను ఈ ప్రసంగం చేయవలసి ఉన్నది, కానీ కొన్ని అనివార్య కార్యములను బట్టి ఈరోజు మీ ముందుకు ఫేస్బుక్ లైవ్ ద్వారా రావడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమిత్రులారా, మనలను ఎవరు స్వతంత్రులుగా చేయుదురు? మనందరము 73 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవపు వేడుకలు జరుపుకుంటూ 74వ వసంతంలో అడుగుపెట్టాం. 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే దేశపరంగా భౌతిక పరంగా మాత్రమే స్వాతంత్ర్యము వచ్చింది, కానీ అనేక విషయాల్లో ఇంకా మానవుడు బానిసగానే ఉన్నాడు. పరిపూర్ణమైన స్వాతంత్ర్యము అనేది మానసికంగాను ఆధ్యాత్మికంగాను రావాలి. అప్పుడు మాత్రమే మానవుడు సంపూర్ణమైన స్వాతంత్ర్యములోనికి అడుగు పెట్టగలడు. ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ వారు ఉన్నటువంటి బానిసత్వము నుండి విడుదల పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అనుభవించగలం. పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఈనాడు చాలా మంది మనం గమనిస్తూ ఉన్నాం. గత 5 నెలలుగా లాక్డౌన్లో భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమయంలో అనేకమైన చోట్ల ఆల్కహాల్ అవన్నిటినీ బంద్ చేశారు. ప్రజలు దానికి బానిసలైపోయి ఉన్నారు. ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పరుగులెట్టారు. ఏది దొరికితే అది త్రాగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే త్రాగుడికి బానిసలైపోయినటువంటి వారు ఉన్నారు. వ్యభిచారానికి, పాపానికి బానిసలైపోయిన వారు ఉన్నారు. దాస్యమునకు లేక శాపమునకు బానిసలైపోయినటువంటి వారు ఉన్నారు. ఇలాగ చెడు వ్యసనాలకు, చెడు క్రియలకు బానిసలైపోయినటువంటి వారు ఎలాగ నిజమైన స్వాతంత్ర్యమును అనుభవించగలరు? నిజమైన స్వాతంత్ర్యము ఏ ప్రభుత్వము, ఏ అధికారము, ఏ విధమైనటువంటి ఆధిపత్యము ఇవ్వలేనిది. ప్రభుత్వాలు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి మనుషులను మద్యము నుండి, మత్తులో నుండి విడుదల చేయాలని, కానీ వారి వలన కూడా కావటం లేదు. ఒక రాష్ట్రంలో బంధిస్తే మరొక రాష్ట్రానికి ప్రజలు పరుగులెడుతూ ఉన్నారు. మానవుని యొక్క జీవితాన్ని బానిసత్వము చేసేటువంటి ఆ దుష్ట శక్తుల నుండి, దురాత్మ ప్రభావము నుండి విడుదల చేయగల వారు ఎవరు? నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు మనము అనుభవించగలం? ప్రియమిత్రులారా, పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలించినట్లయితే దేవుని వాక్యము బహు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగములు మనం చూసినప్పుడు
దేవుని వాక్యం చెప్తుంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనము దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకొనకూడనట్లు చూచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్వతంత్రులుగా పిలువబడినటువంటి మనం మరలా ఎలాగ దాస్యం అనే కాడి క్రిందకు వెళతాము? మనం పరాయి దేశపు బానిసత్వంలో దాస్యత్వంలోకి వెళ్ళుటలేదు, కానీ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో బానిసలుగా మారిపోతూ ఉన్నాం. వాటి నుంచి విడుదల పొందగలగాలంటే మానవుని యొక్క ప్రయత్నము, మానవుని యొక్క సలహాలు, సూచనలు ఏమాత్రము కూడా ఆ బానిసత్వములో నుండి మానవునికి విడుదల కలగ చేయలేవు. అలాంటి బానిసత్వంలో నుంచి విడిపించడం కొరకే దేవుని యొక్క వాక్యము కొన్ని సూత్రాలు మనకు తెలియజేస్తుంది, కొన్ని నియమాలు మనకు తెలియజేస్తుంది. రెండు బిడ్డలారా, ఈ దినాన మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనములు లేక దేవుని వాక్యమే మానవునికి నిజమైన స్వాతంత్ర్యమును అనుగ్రహించగలదు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనములు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, సత్యము మనలను స్వతంత్రులుగా చేయించునని. సత్యం అంటే ఏమిటి? సత్యము అనగా సత్పురుషుడు అనగా సద్బోధకుడైన సత్పురుషుడైన దేవుని నోట నుండి వచ్చిన మాటే సత్యం. ఏ ఒక్కరూ ఈ లోకములో సత్యమును పలకలేరు. ఎవరైనా అబద్ధములే బోధించేవారుగా ఉన్నారు. కానీ లోకంలో సత్పురుషుడు ఒకడున్నాడు, సద్బోధకుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మానవునికి స్వాతంత్ర్యము కలగజేస్తుంది. సద్బోధ, సద్వాక్యం. కాబట్టి ఈ రోజు సత్యాన్వేషకులారా, మీ యొక్క జీవితంలో సత్యమును అన్వేషించగలగాలంటే సత్పురుషుడైన సర్వాధికారైన దేవుడు బోధించిన వాక్యమును మీరు అనుసరించాలి. ఆ సత్వాక్యమే పరిశుద్ధ గ్రంథమును బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట సత్వాక్యం. ఎందుకనగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం మనను స్వతంత్రులు చేస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క నోట నుండి పలకబడిన ప్రతి మాట, ఆయన యొక్క వాక్కు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యమును కలగజేస్తుంది. ఈ యావత్ విశ్వమంతయు కూడా నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెంటనే వెలుగు కలిగిను. ఆ వెలుగు తదుపరి ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటిని ఆయన పిలువగా వచ్చినది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంధకారములో, చీకటిలో, బానిసత్వములో, దాస్యత్వములో, నిరాకారములో ఉన్న జీవితాలకు రూపమును కలగజేసేది. కాబట్టి ఈ రోజు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును, ఆయన యొక్క సత్వాక్యమును వింటారో, విన్న వారందరి యొక్క జీవితములో విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ రోజు నీవు ఎలాంటి పాపములో, ఎలాంటి దాస్యత్వములో, ఎలాంటి శాపములో,
ఎలాంటి రోగములో నీవు ఒకవేళ బంధించబడి ఉన్నా, రోగములో బంధించబడి ఉన్నావేమో, వ్యాధిలో బంధించబడి ఉన్నావేమో, శాపములో బంధించబడి ఉన్నావేమో, సాతానిక బంధకాల్లో దయ్యపు శక్తుల చేత బంధించబడి ఉన్నావేమో, యేసు క్రీస్తు యొక్క వాక్యం వింటున్న నీ యొక్క జీవితంలో ఈ వాక్యమును నీ హృదయంలోనికి స్వీకరించి విశ్వసించినట్లయితే ఇప్పుడే నీ ఉన్నటువంటి బంధకములో నుండి విడుదల పొందుతావు. నీవు దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు వారి యొక్క వాక్యం ఎలాంటి బంధకాల్లో ఉన్న వారికైనా, ఎలాంటి చీకటిలో ఉన్న వారికైనా, ఎలాంటి దాస్యములో ఉన్న వారికైనా విడుదల కలగజేస్తుంది. యేసయ్య మాట నీ బానిసత్వము నుండి నిన్ను బలవంతునిగా, ఒక బాసుగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన యొక్క వాక్యం వింటున్నటువంటి నీ యొక్క జీవితంలో నీవు ఆ మాటకు విధేయత చూపించినట్లయితే వెంటనే ఆ వాక్యము నీలో వెలుగును కలగజేసి, నీలో ఉన్నటువంటి అంధత్వమును తొలగించి, అంధకారాన్ని తొలగించి, సమస్త సంఖ్యలను బంధకాలను తెంచి నీకు సంపూర్ణమైన విడుదల కలగజేస్తుంది. యేసయ్య వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను అనే మాట లేఖనంలో మనం చూస్తాం. ఆయన ఇచ్చిన మాటను బట్టి, ఆయన సెలవిచ్చిన మాటను బట్టి వారు బాగుపడ్డారు. ఈరోజు జీవము కలిగిన దేవుని యొక్క సత్య వాక్యం నీ జీవితంలో కూడా నీకు విడుదల కలగజేయడానికి శక్తివంతముగా ఉంది. ఈనాడు మానవుడు దేనికి బానిసైపోయి విడుదల పొందాలనుకుంటున్నాడు? చాలామంది బానిసత్వం అంటే స్వాతంత్ర్యంగా తిరిగేయడం అనువారు. బానిసత్వం అంటే అర్థం కాక వారు ఉంటున్నారు. స్వాతంత్రం అంటే వారు అర్థం కాకుండా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనందరం స్వతంత్రులమే. మరి అలాంటప్పుడు ఎందుకు అనేక మంది అన్నీ ఉన్నా, అన్ని సౌఖ్యాలున్నా, అన్ని సౌభాగ్యాలున్నా, ధనధాన్యాలున్నా, సంపదలున్నా ఎందుకు ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు? వారిని ఎవరో ఏదో ఒక శక్తి నడిపిస్తుంది కదా, వారిని ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భావం వారిని నాశనానికి, మరణానికి నడిపిస్తుంది కదా. అలాంటి ఆ శక్తి ఏదో వారిని పట్టుకుని పీడిస్తుంది కదా. ఆ పీడించబడుతున్న దాని నుంచి వారు విడుదల పొందకే వారు చచ్చిపోతున్నారు కదా. ఒకవేళ మీరు అనొచ్చు అది మానసిక ఒత్తిడని, లేకపోతే అది అనొచ్చు మీరు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రభావములని. ఈరోజు చెప్తున్నాను, ఆ ప్రభావమైన, ఆ ఒత్తిడైనా ఏదో ఒక దాని చేత వారు బంధించబడి బానిసలుగా ఉండి ఆ ఆలోచనకు వారు లోబడిపోయి ఉన్నారు కనుకనే వారు మరణానికి గురైపోతున్నారు. అలాంటి వారిని సహితం విడిపించడానికి, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక విడుదల ఇవ్వడానికి దేవుని యొక్క వాక్యము శక్తి గలదిగా ఉన్నది. ఈ రోజు సర్వాధికార దేవుడు అలాంటి ఆలోచనలో మగ్గిపోతున్న ప్రతి ఒక్కరికి యేసు శక్తివంతమైన నామములో విడుదల కలుగును గాక. సంపూర్ణమైన స్వాతంత్ర్యంలోనికి మీరందరూ వచ్చుదురు గాక. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యమును దేవుని యొక్క సత్య వాక్కు ద్వారా మీరు అనుభవించుదురు గాక. ప్రియమైన దేవుని యొక్క వాక్యం ఆర్థిక బానిసత్వం నుంచి నీకు విడుదల కలగజేస్తుంది. దారిద్ర్యపు దాస్యత్వం నుండి నీకు విడుదల కలగజేస్తుంది. నీవు ఏ శాపం అనే కాడి క్రింద ఉన్నావో ఆ కాడి నుండి నీకు విడుదల కలగజేయగలిగేది దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు సర్వాధికారైన దేవాది దేవుడు తెలియజేసే సత్య వాక్యమును మీరు విన్నట్లయితే, ఆ వాక్యమును మీరు అంగీకరించినట్లయితే మీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ మీరు అనుభవించగలుగుతారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనగడ 144వ సంకీర్తన 15వ చరణంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏ జనాంగం, ఏ దేశమైతే సర్వాధికారైన దేవాది దేవుణ్ణి, యెహోవాను అనగా ఉన్నవాడు అనువాడైన వాడు, విడుదల కలగజేయు దేవుణ్ణి తమకు దేవుడుగా కలిగిన వారుగా ఉంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ప్రియమైన బిడ్డలారా, ఏ రోజు మన యొక్క జీవితంలో మనమందరము కూడా ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలగాలంటే నిశ్చయముగా, అవును, మరొక మాట 33వ సంకీర్తన 12వ చరణంలో మనం చూస్తాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.
ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఇక్కడ జనులు అని తెలుగులో చెప్పబడింది, కానీ ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం నేషన్స్. ఏ దేశమైతే, ఏ దేశ జనాంగమైతే నిజమైన దేవుణ్ణి తమకు దేవుడిగా కలిగిన వారిగా ఉంటారో ఆ దేశము ధన్యకరమైనది. మరి అలాంటి ఉన్నతమైనటువంటి విడుదల మన దేశమునకు, మన దేశ ప్రజలకు ఈ నా మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీరందరూ ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఆ సత్య దేవునికి జనాంగమవుదురు గాక, ఆ మహాదేవునికి బిడలవుదురు గాక. బిడ్డలారా, దేవుని వాక్యం మనలను స్వతంత్రుల్ని చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు, రక్షకుడైన యేసు క్రీస్తు మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించువాడు. ఆ మాట మనము గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసి ఉన్నాం. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధముగా లేఖనం ఉంది, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. ఆ ప్రకారముగానే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా మాట గమనించగలము. అక్కడ ఏమందనగా, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. బిడ్డలారా, ఈ లోకమునకు కుమారుడిగా వచ్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే ప్రతి మానవాళికి స్వాతంత్ర్యమును అనుగ్రహించగలడు. కాబట్టి ఈరోజు మీ యొక్క జీవితంలో మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరు స్వతంత్రులు కాగలగాలి అని అంటే, మీలో చాలా మందికి అపోహ ఉంది, మన కడుపున పుట్టిన కుమారులు మనకి స్వాతంత్ర్యం అనుగ్రహిస్తారని. మరణము నుండి, లేక పున్నమ నరకము నుండి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఈ విషయాల నుండి విడుదల కలగజేస్తాడని ఒక కొడుకు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగైతే మరి కొడుకులు లేని వారందరూ నరకానికి వెళ్ళిపోతారంటారా? కాదు. ఈ లోకమంతటికి కుమారుడిగా వచ్చిన వాడు ఆ పరమాత్ముడైన పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన స్వతంత్రులుగా చేస్తేనే తప్ప ఎవరు స్వతంత్రులు కాలే. మీరు నరకము నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్ళాలన్నా, మీ యొక్క జీవితమున ప్రతి బంధకాల నుంచి విడుదల పొందాలన్నా, సర్వాధికారైన దేవాది దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తే మీకు విమోచన కలగ చేయాలి. బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి మతపరమైనటువంటి నిష్ఠాగరిష్ఠుడు, మత విషయములో చాలా నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు, అనుభవజ్ఞుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ నాడు చాలా మంది ఆ నికోదేములాగానే మతపరమైన విషయంలో బానిసలుగా ఉన్నారు. మతం మానవునికి రక్షణ కలగ చేయలేదు, మతం మానవుని యొక్క జీవితానికి విమోచన ఇవ్వలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే విమోచన కలగ చేయగలడు. ఈ మత బోధకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము ప్రభు యొద్దకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే, నేను పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు అన్నాడు. అంతేగాని ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడా, నీవు చాలా గొప్ప బోధకుడవు, చాలా సంవత్సరాల నుంచి మత బోధలు చేస్తున్నావు గనుక నీ యొక్క అనుభవము నిన్ను పరలోకానికి చేస్తుంది, మోక్షానికి చేరుస్తుంది, నీవు నిశ్చయముగా విడుదల పొందావు అని చెప్పలేదు. నీవైనా క్రొత్తగా జన్మించాలి. దేవుని యొక్క దృష్టిలో ఎవరైతే పసిబిడలుగా వారు తిరిగి జన్మిస్తారో, ఆత్మ మూలముగా జన్మిస్తారో, వారే పరలోక రాజ్యానికి లేక మోక్ష రాజ్యానికి హక్కుదారులు అవుతారని చెప్పాడు ప్రభు. ఆ మత బోధకుడు తను తాను సరి చేసుకున్నాడు, ప్రభువుకు తను తాను అప్పగించుకున్నాడు, అతడు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈనాడు నేను తెలియజేస్తున్నాను, ఏ మతం ఎవరిని రక్షించలేదు. ఒకవేళ క్రైస్తవుడని నేను క్రైస్తవ మతం నన్ను రక్షించేస్తుందని భావిస్తే క్రైస్తవ మతం నన్ను రక్షించదు, క్రీస్తే నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మానవుని యొక్క జీవితానికి రక్షణ కలగజేయగలవాడు.
తనున్న బానిసత్వము నుండి, ఎలాంటి బానిసత్వంలో ఉన్న తాను బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు. రెండవదిగా మనం చూసినట్లయితే సుంకపు గుత్తదారుడు జక్కయ్య. ఇతడు పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి, ధనాపేక్షాపరుడు, ధనమోహముతో నింపబడినటువంటి వాడు. ఆ కాలంలో 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాడు. ధనమే సర్వస్వము, ధనమే దేవుడు అనుకున్నటువంటి వాడు. ఈనాడు చాలా మంది ధనమునకు దాసోహమైపోయారు. ధనాన్ని సంపాదించి గొప్ప వాళ్ళమైపోదాం అనుకుంటున్నారు, కానీ వారు బానిసలైపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ వారంలోనే మనం చూసాం, ఒక ఆయన 100 కోట్లు సంపాదించేదట. ఒక్క నిమిషంలో ఆయన కటకటాల పాలైపోయాడు. భయానకమైనటువంటి పరిస్థితి. ధనం మానవుణ్ణి సరసాలలోనికి తీసుకెళ్తుంది, బంధిస్తుంది, బంధకాల్లో పెట్టేస్తుంది. అలాంటి ధన పిచ్చి చేత ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, ప్రియమైన బిడ్డలారా, దైవ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నా మాట వింటున్నటువంటి మీరు ఒకవేళ నిన్ను ఎవరైనా చూస్తారేమో అని, ఒకవేళ నీవేదో ఒక చాటున ఉండి, చెట్టు చాటునో, చెట్టు కొమ్మనో, లేకపోతే బిల్డింగ్ చాటునో, లేకపోతే నీ ఇంటిలోనో, నీ గదిలోనో దాగబడి నీవు ఒకవేళ దేవుని దగ్గర విడుదల పొందాలని ఆశపడుతూ ఉన్నావేమో. ప్రజలు ఎవరు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఆ కోరిక, ఆ ఆలోచన, నేను ఈ ధనమోహం నుండి విడుదల పొందాలనే కోరిక నీలోనికి వస్తే యేసయ్య నిన్ను చూస్తున్నాడు. అక్కడే ఉన్నటువంటి నిన్ను చూచి తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య యొద్దకు వచ్చినట్టు ఈ యొక్క వ్యక్తి ధన పిశాచి కలిగిన ఈ జక్కయ్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజు ధనం ఉంటే స్వతంత్రంగా తిరగొచ్చు అనుకుంటున్నావు నీవు, కానీ ధనమే నిన్ను బంధిస్తుంది. ఎంతటి పదవిలో ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు బంధకాల్లో ఉండవలసింది. ఎంతో మంది మంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు సరసాల పాలవలేదా? ఈరోజు ధనం అనే బానిసత్వములో ఉండి విడుదల పొందలేని స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, యేసు క్రీస్తుని విడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. మతపరమైన బంధకములో నుండి, ధన సంబంధమైన బంధకంలో ఉండి విడుదల పొందినటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే పాపములో బంధించబడిన స్త్రీ. తన జీవితంలో పాపం అనే ముద్ర వేయబడినటువంటి స్త్రీ, సమరయ స్త్రీ. అంటరానిది, ఎవరి ద్వారా ప్రేమించబడనిది, ఎవరి ద్వారా గౌరవం లేనటువంటి ఆ స్త్రీ. కానీ ప్రభువైన యేసు క్రీస్తు అలాంటి అమర్యాదగా ఉన్న, అలాంటి అగౌరవము లేక పొందుచున్నటువంటి, అందరి చేత నీచకంగా చూడబడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ వద్దకు వెళ్ళి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునకి తనలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును, జీవజలముగా ఉండును అని చెప్పాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో నిత్య జీవమును నువ్వు పొందగలగాలి అంటే కుమారుడే నిన్ను స్వతంత్రుడిగా చేయగలవాడు. నీవెక్కడున్నా ఆయన అక్కడికి వస్తున్నాడు. ఇదిగో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నీ ఉన్న గదిలోనికి ప్రభు తన శక్తి ద్వారా వస్తున్నాడు. ఈ మాటను అంగీకరిస్తే ఇప్పుడే నువ్వు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాపములో బంధించబడినటువంటి వారు ఎంతో మంది పాపములో బంధించబడి విడుదల పొందలేక వారు ఆత్మహత్య చేసుకుని నాశనం అయిపోతూ ఉన్నారు. కానీ ఈ రోజు మీ అందరికి ఒక అవకాశం ఉంది. అది ప్రభువైన యేసు క్రీస్తు మీకు విడిపిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు మీరున్న పాపము నుండి, బంధకముల నుంచి విడుదల చేస్తాడు. ఆయన ఒక్కడే పాపములు క్షమించుటకు శక్తిమంతుడు. ఆయన ఒక్కడే నీ పాపములను విమోచించడానికి గొప్పవాడుగా ఉన్నాడు. ఈ రోజు ఆ ప్రభువైన యేసు క్రీస్తు మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఇప్పుడు ఆయన మీకు విడుదల కలగజేస్తాడు. కాబట్టి బిడ్డలారా, నువ్వెంతటి ఘోర పాపివైనా ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయమందు నీ యొక్క జీవితంలో స్వతంత్రం పొందడానికి సిద్ధంగా ఉన్నావా? మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఆత్మ మనకి స్వాతంత్ర్యమును కలగజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు యొక్క ఆత్మ మనకు స్వాతంత్ర్యమును కలగజేస్తుంది. ఇప్పుడు భౌతికంగా దేవుడు మన మధ్య లేడు. మన మధ్య ఇప్పుడు ఉన్నది దేవుని వాక్యం, అలాగే ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ లేక ప్రభు ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. నీ ఆత్మ దేని చేత బంధించబడకుండా విడిపించడానికి శక్తివంతమైనటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ఈ రోజు మీరు ప్రభువైన యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. మీలో ఆయన ఉంటాడు గనక మీరు నిజముగా దేనికి బానిసలైపోయారో వాటన్నిటిలో నుండి స్వాతంత్ర్యాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు ఒకవేళ పాపానికి బానిస అయిపోయావా, లేకపోతే ఈ త్రాగుడుకు వ్యసనాలకు బానిస అయిపోయావా, చెడు బూతులకు చెడు మాటలకు బానిస అయిపోయావా, అనేకమైన ఆ యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలని అనేక దినాలుగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు నీలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆహ్వానిస్తే ఇప్పుడే ప్రభు యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ విడుదల కలుగుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరిగించునని సెలవించిన దేవుడు. నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా విడిపించడానికి ప్రభు శక్తిమంతుడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అన్ని చోట్ల అంతటా అందుబాటులోనే ఉంది. నీవు ఆయన అంగీకరించి నీలోనికి స్వీకరిస్తే, నీవు ఆయన ఎరిగి ఉంటే ఆయన నీలోనికి వచ్చి నీకు పరిపూర్ణమైన విడుదల కలగజేస్తాడు. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, ఈ రోజు మీతో చెప్తున్నటువంటి మాట దేవుని వాక్యం, దేవుని యొక్క సత్యవాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ప్రభు యొక్క ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ మాటలు నువ్వు అంగీకరించినట్లయితే నిశ్చయముగా ఇప్పుడే ఉన్నటువంటి బానిసత్వంలో నుండి, ఇప్పుడే ఉన్నటువంటి బంధకంలో నుండి, ఇప్పుడే ఉన్నటువంటి రోగములో నుండి, ఇప్పుడే ఉన్నటువంటి శాపములో నుండి విడిపించబడ్డానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ ఆయన విడిపించడానికి శక్తిమంతుడు. పురాతన కాలము నుండి ఇప్పటి వరకు కూడా సర్వాధికైన దేవుని యందు విశ్వసించిన వాడు ఎవ్వరూ చెడిపోలేదు. వారందరూ వారికున్న బానిసత్వంలో నుంచి, బంధకాల్లో నుంచి విడుదల పొంది దేవుని ద్వారా వారు స్వతంత్రులయ్యారు. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు సర్వాధికార దేవుడు తన వాక్కును పంపి తన దైవజనుల ద్వారా, మోషే ద్వారా ఆ ప్రజలందరికీ విడుదల కలగజేసాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ నీ యొక్క బ్రతుకులో వెనువెంటనే విడుదల చేయడానికి శక్తివంతమైనది. ఎందుకనగా ప్రభు ఎప్పుడైతే నీ యొద్దకు వస్తాడో నిన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకపరుస్తాడు. నీవున్న స్థితిలో నీకు ప్రత్యేకత కలగజేసి నిన్ను బంధకం నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇప్పటికీ నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో విడుదల పొందలేకుండా విడుదల పొందాలని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నావో, లేక నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఏవో సాధనాలు చేసి ఉండొచ్చు, ఏవేవో చోట్లకు వెళ్ళి ఉండొచ్చు, విడుదల పొందాలని, ఆ యొక్క బంధకాల నుంచి బయటికి రావాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలను చేసి యాత్రలు చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడే నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన వాక్యమే నీ యొద్దకు వస్తుంది. ఆయన ఆత్మయే నీ యొద్దకు వస్తుంది. నీవెక్కడికి వెళ్ళవసరం లేదు. నీవు ఉన్న చోటనే ఉండి ఆ గొప్ప దేవుడిని ఆహ్వానిస్తే ఇప్పుడే నువ్వు విడుదల పొందుతావు. ఇప్పుడే నువ్వు స్వాతంత్ర్యం పొందుతావు. నిజమైన స్వతంత్రుడుగా నీవు ఉండగలుగుతావు.
మీరు స్వతంత్రత పొంది ఉన్నారు కనుక మరలా దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళకండి. మీ తోటి సహోదరి సహోదరులను ఒకరి ఎడల ఒకరు ప్రేమను కనపరుచుకునండి. నిశ్చయముగా నిజమైన స్వాతంత్ర్యాన్ని మీరు అనుభవిస్తారు. అట్టి గొప్ప స్వాతంత్ర్యం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ నా మాటలు దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా విమోచకుడా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు. గతించిన కాలమంతయు మీరు మమ్మలను కాస్తి కాపాడి భద్రపరిచి, ఇదిగో ప్రభువా మా దేశం నిన్న 15వ తారీఖున స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి కృప చూపించారు. 135 కోట్ల జనాంగం ఎంతో గొప్ప స్వాతంత్ర్యం అనుభవించడానికి కృప చూపించారు. ఇంకను ప్రభు అనేక కోట్ల మంది ప్రజలు మానసిక, శారీరక, భౌతిక బానిసత్వంలో, దాస్యత్వంలోనే ఉన్నారు. ఆ వ్యసనాల నుండి, ఆ బంధకాల నుండి నీ బిడ్డలు విడుదల పొందినట్లు ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క శక్తివంతమైన నామములో నీ వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాం నాయనా. నీ సత్యవాక్యం ఎందరైతే విన్నారో వారందరి జీవితంలో ఇప్పుడే విడుదల కలుగును గాక. చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల ఇచ్చుట కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని నువ్వు ప్రకటన చేస్తావు కదా. గురుంటి వారికి చూపునిచ్చుటకు, నైనా గురుంటి వారికి ప్రభు నడవజేయడానికి, ఇదిగో ప్రభు ఈరోజు ఎవరైతే మార్గము తెలియక ఉన్నారో, ఎవరైతే నిన్ను చూడక ఉన్నారో, ఎవరైతే సాతానిక శరలో బంధకాల్లో ఉన్నారో వారందరూ యేసు శక్తివంతమైన నామములో ఇప్పుడే విడుదల పొందుదురు గాక. చాలా మంది యవ్వనస్తులు, యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు ప్రభువా ఈ మీడియాకు బానిసలైపోతున్నారు నైనా. నిన్నే ఆలకించిన ఒక తల్లి సెల్ ఫోన్ చూడొద్దని మందలించినందుకు కుమారుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ప్రభువా సెల్ ఫోన్కి బానిస అయిపోయి, మీడియాకు బానిస అయిపోయి, కంప్యూటర్కు బానిస అయిపోయి, ల్యాప్టాప్కు బానిస అయిపోయి, ఐప్యాడ్కు బానిస అయిపోయి నైనా తల్లిదండ్రులకు దుఃఖాన్ని, విచారాన్ని కలగజేస్తూ, వేదన కలగజేస్తున్న వారందరికీ యేసు శక్తివంతమైన నామములో ఏ రోజు నీ వాక్యము ద్వారా, నీ ద్వారా, నీ ఆత్మ ద్వారా స్వాతంత్ర్యము కలుగును గాక. పరిపూర్ణమైన విడుదలని బిడ్డలు పొందుకొని తల్లిదండ్రులను సంతోషపెట్టి బిడ్డలుగా చేయబడును గాక. ఈ మాటలు వింటున్న వారందరికీ నీ దీవెనను అనుగ్రహించి మహిమను కనపరచండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ మనం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ నా మాటలు వింటున్న మీ అందరికీ ఇది మొదలు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడి మనందరం దీవించును గాక. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనందరం ఈ విధంగా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైను గాక. ఆమేన్.